1971 భారత్ పాకిస్తాన్ యుద్ధంలో భారత సైన్యం సాధించిన చారిత్రాత్మక విజయాన్ని పురస్కరించుకొని విజయ్ దివస్ సందర్భంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆధ్వర్యంలో ప్రహర్ దివస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. బంగ్లాదేశ్ విముక్తి పోరాటంలో భారత జవాన్ల వీరత్వంతో పాటు వారికి బాసటగా నిలిచిన స్వయం సేవకుల అసమాన త్యాగాలకు ఈ సందర్భంగా స్మరించుకున్నారు. 1971 యుద్ధ సమయంలో దేశం గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నప్పుడు వేలాది మంది స్వయం సేవకులు సైన్యంతో భుజం కలిపి పనిచేశారని వక్తలు గుర్తు చేశారు. పాకిస్తాన్ సైన్యం జరిపిన కాల్పుల్లో 100 మందికి పైగా స్వయం సేవకులు అమరులైనప్పటికీ వెరవలేకుండా దేశ సేవలో కొనసాగడం వారి అంకిత భావానికి నిదర్శనం. ప్రతి ఏటా డిసెంబర్ 16న నిర్వహించే ఈ ప్రహర్ దివస్ కార్యక్రమం భావి తరాలకు దేశభక్తిని మరియు సేవా గుణాన్ని చాటి చెబుతుందన్నారు. ఈరోజు ప్రహార్ దివస్ 1971లో మన అమరవీరుల త్యాగ ఫలితంగా ఈరోజు ప్రహార్ దివస్ జరుపుకుంటున్నాము. అందుకని సత్యనారాయణ శాఖ ఆధ్వర్యంలో 30 మంది ప్రహార్లు జరిపారు. చాలా ప్రోగ్రామ్ చాలా చక్కగా జరిగింది. బంగ్లాదేశ్ ఇండియాకు జరిగినటువంటి యుద్ధంలో అమరవీరులైనటువంటి స్వయం సేవకుల యొక్క జ్ఞాపకార్థం, వాళ్ళ యొక్క బలిదానానికి మనము సంఘీభావం తెలియజేస్తూ ఈ యొక్క ప్రహార్ దివాస్ ను డిసెంబర్ 16న ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరము మన శక్తి ప్రదర్శనను చేస్తూ ఈ యొక్క సమాజంలో స్వయం సేవకుల యొక్క శక్తిని, సమాజానికి మేము ఎంతమంది బలిదానమైనా మేమున్నాము, రక్షణగా ఉన్నాము, సమాజంలో చైతన్యాన్ని కలిగించడానికి మేము ఉన్నామని చెప్పి ప్రతి స్వయం సేవకు ఈ రోజును పురస్కరించుకొని ప్రతి డిసెంబర్ 16 నాడు ప్రహర్ దివస్ లో తన ప్రదర్శన, తన శక్తి చెమటలో నీరుగా మారిన, రక్తం చెమటగా మారిన తన శక్తిని ప్రదర్శిస్తూ ఈ సమాజానికి అండగా ఉన్నామని చెప్పే పనే ఈ యొక్క ప్రహర్ దివస్. 1971 పాకిస్తాన్తో యుద్ధం సందర్భంగా బంగ్లాదేశ్ను విముక్తి చేయడానికి భారతదేశ జవాన్లు యుద్ధం చేస్తున్నప్పుడు ఆర్ఎస్ఎస్ సైనికులు, స్వయం సేవకులు చాలా మంది ఆర్మీతో పాటుగా యుద్ధంలో పాల్గొన్నారు. వాళ్లకు రక్తదానము, భోజన సదుపాయాలు అన్ని జమ చేసుకుంటూ వాళ్ళతో పాటుగా యుద్ధంలో పాల్గొన్నారు. యుద్ధంలో పాల్గొన్నప్పుడు ఆ యుద్ధంలో పాకిస్తాన్ ఆర్మీ యొక్క